మనం ఏదైనా ఒక లక్ష్య సాధనలో ఉన్నప్పుడు అవాంతరాలు వస్తూనే ఉంటాయండి. మన ఉత్సాహము, మన ఆత్మస్థైర్యమే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అంతే కదా. ఒక్కొక్కసారి మనకి తెలియని నిర్లిప్తత కూడాను ఆవరిస్తూ ఉంటుంది. ఈ నిర్లిప్తత ఒక్కొక్కసారి నిరుత్సాహానికి కూడాను దారితీస్తూ ఉంటుంది. అంతే కదా. అంతలోనే ఒక ప్రశంస పిల్ల తెమ్మరలాగా మనకు తగులుతుంది అన్నమాట. ఆ ప్రశంసతో మళ్ళీ మనం కార్యోన్ముఖం అవుతూ ఉంటాం. మేధావుల జీవితంలో కూడా జరిగింది ఇదే. ఎందుకంటే ఒక స్థాయిలో మనం పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా అలా ఆగిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఎక్కడో ఒక చోట మనకి ఒక విషయం స్ఫురణకు వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, ఒక సంఘటన ద్వారా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అప్పుడు మళ్ళీ ఎక్కడైతే పని ఆపామో ఆ పని మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మనం లక్ష్యం పూర్తి అయిన తర్వాత మనకి ప్రశంసల జల్లు కురుస్తూ ఉంటుంది. ఎంతోమంది బ్రహ్మాండంగా చేశారు అంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ప్రశంసలు అనేవి బోనస్లు అండి. మీరు ఒకసారి ఆలోచించండి. బోనసే కనుక లేకపోతే మనం ఉద్యోగం చేయగలము. ఆ బోనస్సే కనుక ఇవ్వకపోతే వ్యాపారిగా మనం వ్యాపారాన్ని కొనసాగించగలమని చెప్పండి. కాబట్టి బోనస్ అనేది నిజంగా పనిచేసేవాడికి ఒక అద్భుతమైన ప్రశంస అండి. ఇక్కడే నా ప్రశ్న ఏంటంటే, అసలు బోనస్ లేకపోతే ఏమవుతుంది అని కాసేపు మనం ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న వివరణ అండి. నీ కార్య సాధనకు లేదా లక్ష్య సాధనకు అసలైన ఆత్మసంతృప్తి ఏదన్నా ఉంది అంటే అది గొప్ప ఆనందం అండి. గొప్ప ఆనందం అంతే. ఆత్మసంతృప్తికి మించిన ఆనందం లేదండి. అంటే ప్రశంస ఎప్పుడు కూడాను బోనస్సే. ఇప్పుడు నీ శ్రమకు ప్రశంస రాలేదనుకోండి, నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నావు. మనసు ఎక్కడో వెనక్కి లాగుతూ ఉంటుంది. అప్పుడు మనం అనుకోవాల్సింది ఒకటే, అదేంటంటే విమర్శలు అయితే రావట్లేదు కదా, అవి వచ్చినప్పుడు వాటి నుంచి నేర్చుకుందాం అని అనుకుంటూ ముందుకు పోవటమేనండి. నా వ్యక్తిగతంగా జరుగుతున్న విషయం గురించి నేను చిన్న ప్రస్తావన చేస్తాను. అదేంటంటే 576 వీడియోలు చేశాను. ఆత్మసంతృప్తితో కూడిన ఆనందం లభించింది. ప్రశంసలు వస్తున్నాయి, మెసేజ్ రూపంలో, ఫోన్ రూపంలో వస్తున్నాయి. అవి నిజంగా బోనస్లు అండి. ఆ బోనస్లే నన్ను నడిపిస్తున్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తానండి, ఇతరులని మనం ఇబ్బంది పెట్టనంత వరకు మన ప్రయాణం మనదే. అదే అసలు సిసలైన ఆనందం అండి. ఫలితం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందండి. ఇంతేనండి వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది. వినేందుకు కృతజ్ఞతలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, మీదైన శైలిలో మెసేజ్ పెట్టండి. నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.